Hello, little friends. Welcome to Shloka Mitra. Today we are going to learn about the amazing inner body parts. They work every second to keep us healthy and active. ఇది మన శరీరాన్ని ఇన్నర్ పార్ట్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ద వీడియో. బ్రెయిన్, మెదడు. This is the brain. The brain is the control center of our body. It helps us think, learn new things, remember, and control all the parts of our body. మన బాడీలోని పార్ట్స్ అన్నిటిని బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. హార్ట్, గుండె. దిస్ ఈజ్ ద హార్ట్. ద హార్ట్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ ఈవెన్ వెన్ we are sleeping. It pumps blood to every part of our body and keeps us alive. ఈ హార్ట్ మనం నిద్రపోతున్నప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇది శరీరం మొత్తానికి రక్తాన్ని పంపించి మనల్ని హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. లంగ్స్, ఊపిరితిత్తులు. దీస్ ఆర్ ద లంగ్స్. ద లంగ్స్ హెల్ప్స్ us breathe. They take oxygen from the air and send it to our body. ఈ లంగ్స్ ఏం చేస్తాయి? బ్రీతింగ్కి ఉపయోగపడతాయి. గాలిలోంచి ఆక్సిజన్ తీసుకొని బాడీలో మన బాడీ అంతా సప్లై చేస్తూ ఉంటుంది. స్టమక్, పొట్ట. దిస్ ఈజ్ ద స్టమక్. ఆఫ్టర్ we eat food, it goes into the stomach. The stomach digests the food and changes it into energy for our body. మనం ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ అంతా స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లోకి వెళ్ళి అక్కడ డైజెషన్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది. ఆడుకోవడానికి, స్కూల్కి వెళ్ళడానికి, చదువుకోవడానికి అంతటికి ఎనర్జీ వస్తుంది. లివర్, కాలేయం. దిస్ ఈజ్ ద లివర్. ద లివర్ హెల్ప్స్ క్లీన్ అవర్ బ్లడ్ అండ్ ఆల్సో హెల్ప్ అవర్ బాడీ డైజెస్ట్ ఫుడ్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్సైడ్ అవర్ బాడీ. ఇది రక్తాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఆహారం అంటే ఫుడ్ డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కిడ్నీస్, మూత్రపిండాలు. దీస్ ఆర్ ద కిడ్నీస్. వీ హ్యావ్ 2 kidneys. దే క్లీన్ అవర్ బాడీ బై రిమూవింగ్ వేస్ట్ అండ్ ఎక్స్ట్రా వాటర్ ఫ్రమ్ అవర్ బాడీ. ఇవి మూత్రపిండాలు. మన బాడీలో 2 ఉంటాయన్నమాట. ఇవి రక్తంలోని వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపించేస్తాయి. వేస్ట్ వాటర్ని కూడా బయటికి పంపిస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు. దిస్ ఈజ్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇట్ టేక్స్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద ఫుడ్ వీ ఈట్. దీస్ న్యూట్రియంట్స్ హెల్ప్ us గ్రో హెల్దీ అండ్ స్ట్రాంగ్. ఇది మనం తిన్న ఆహారంలోని పోషకాలను గ్రహిస్తుంది. ఆ పోషకాలు ఏం చేస్తాయి? మనం పెరగడానికి అంటే హెల్దీగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తాయి. లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగు. దిస్ ఈజ్ ద లార్జ్ ఇంటెస్టైన్. It absorbs water from the food and removes waste from our body. ఇది పెద్ద పేగు అనమాట. ఇది ఆహారంలో నీటిని తీసుకొని శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించడంలో సహాయపడుతుంది. వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి పంపించేస్తుంది. ఈసోఫాగస్, ఆహార నాళం. దిస్ ఈజ్ ద ఈసోఫాగస్, ఆల్సో కాల్డ్ ద ఫుడ్ పైప్. ఇట్ క్యారీస్ ఫుడ్ ఫ్రమ్ అవర్ మౌత్ టు ద స్టమక్. ఇదేం చేస్తుంది? ఫుడ్ పైప్ అని కూడా అంటారు. దీన్ని ఆహార నాళం అంటారు, ప్లస్ ఫుడ్ పైప్ అని అంటారు. ఇది మనం తీసుకున్న ఆహారం నోట్లో నుంచి కడుపులోకి తీసుకెళ్తుంది. ట్రాకియా, శ్వాసనాళం. దిస్ ఈజ్ ద ట్రాకియా, ఆల్సో కాల్డ్ ద విండ్ పైప్. ఇట్ క్యారీస్ ఎయిర్ ఫ్రమ్ ద నోస్ టు ద లంగ్స్ అండ్ హెల్ప్స్ us బ్రీత్ ఈజీలీ. ఇదేం చేస్తుంది? శ్వాసనాళం, ముక్కులోంచి గాలి పీల్చుకుంటాం కదా, అది ఊపిరితిత్తులోకి తీసుకువెళ్ళి మనం శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది. బ్లాడర్, మూత్రాశయం. దిస్ ఈజ్ ద బ్లాడర్. ద బ్లాడర్ స్టోర్స్ యూరిన్ అంటిల్ ఇట్ ఈజ్ రెడీ టు లీవ్ అవర్ బాడీ. ఇట్ హెల్ప్స్ కీప్ అవర్ బాడీ క్లీన్. ఇదేం చేస్తుంది? మనం వాటర్ తాగుతాం కదా, అప్పుడు మనకు మూత్రం వస్తుంది కదా, యూరిన్ వస్తుంది. అది కొంతసేపు ఇందులో ఈ బ్లాడర్లో నిల్వ ఉంటుంది అనమాట. అది తర్వాత అది బ్లాడర్ నిండిపోయిన తర్వాత బాడీ బయటికి పంపించేస్తుంది. డయాఫ్రమ్. దిస్ ఈజ్ ద డయాఫ్రమ్. ఇట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మజిల్ బిలో ద లంగ్స్. ఇట్ మూవ్స్ అప్ అండ్ డౌన్ టు హెల్ప్ us బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇది డయాఫ్రమ్. ఇది ఊపిరితిత్తుల కింద ఉంటుంది అనమాట. బలంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పైకి కిందకి కదులుతూ మనం శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది. స్పైనల్ కార్డ్, వెన్నుపాము.
This is the spinal cord. It carries messages between the brain and the rest of the body. It helps our body remove and react quickly. ఇది వెన్నుపాము మెదడు నుంచి శరీరానికి, శరీరం నుంచి మెదడుకి మెసేజెస్ పంపిస్తూ ఉంటుంది. ఇది మనం కదలడానికి, తొందరగా రియాక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బ్లడ్, రక్తం. దిస్ ఈజ్ బ్లడ్. Blood carries oxygen and nutrients to every part of our body. It helps keep all our organs healthy and working properly. ఇది రక్తం ఏం చేస్తుంది, ఆక్సిజన్ మరి పోషకాలను మన శరీరంలోని అన్ని పార్ట్స్కి తీసుకెళ్ళి మన పార్ట్స్ అన్ని హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. బోన్స్, ఎముకలు. దీస్ ఆర్ బోన్స్. బోన్స్ గివ్ షేప్ అండ్ సపోర్ట్ టు అవర్ బాడీ. They help protect important organs like the brain and the heart. ఎముకలు మన శరీరానికి మంచి షేప్ని ఇస్తాయన్నమాట, బలంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మెదడు, గుండె వంటి ముఖ్యమైన అవయవాలను ఇది రక్షిస్తూ ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బోన్స్. మజిల్స్, కండరాలు. దీస్ ఆర్ మజిల్స్. మజిల్స్ హెల్ప్ అస్ వాక్, రన్, జంప్, రైడ్ అండ్ ప్లే. They work together with our bones to help us move. ఈ కండరాలు ఏం చేస్తాయి, ఈ కండరాలు మనం నడవడానికి, పరిగెత్తడానికి, దూకడానికి, రాయడానికి అన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇవి ఎముకలతో కలిసి పనిచేస్తూ ఉంటాయి. మౌత్, నోరు. దిస్ ఈజ్ ద మౌత్. ద మౌత్ హెల్ప్స్ us eat food, chew it and speak clearly. It is the beginning of our digestive system. ఇది నోరు మనం తినడానికి, నమలడానికి, మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది. మన డైజెషన్ ఎక్కడ, మనం ఫుడ్ తీసుకుంటాం కదా, నోటి నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట. టంగ్, నాలుక. దిస్ ఈజ్ ద టంగ్. ద టంగ్ హెల్ప్స్ us taste different food and speak clearly. It also helps move food while chewing and swallowing. నాలుక ఏం చేస్తుంది, నాలుక తీపి, పులుపు, ఉప్పు అంటే టేస్ట్లు తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది, మాట్లాడడానికి కూడా హెల్ప్ చేస్తుంది. టీత్, పళ్ళు. దీస్ ఆర్ టీత్. టీత్ హెల్ప్స్ us bite and chew food into small pieces. Strong and clean teeth helps us eat healthy and easily. పళ్ళు మనం తిన్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. నోస్, ముక్కు. దిస్ ఈజ్ ద నోస్. The nose helps us breathe and smell different things around us. It also helps clean the air before it reaches our lungs. ఇది ముక్కు మనం శ్వాస తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. తీసుకున్న శ్వాస ఏమవుతుంది, లంగ్స్లోకి వెళ్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, అది ఈ ముక్కులో తీసుకున్న గాలిని కొంతవరకు కొంచెం లిటిల్ అమౌంట్లో అది క్లీన్ చేసేసి లంగ్స్కి పంపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ శ్లోకమిత్ర.